నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. అసలు ఈ విమానాలకు ఏమైంది? సాంకేతిక సమస్యలు ఎందుకు వస్తున్నాయి? విమానాలు ఎందుకు ఆలస్యంగా నడుస్తున్నాయి? ఈ రోజు వెళ్లాల్సినటువంటి ఫ్లైట్ వెళ్తుందా లేదా? ఫ్లైట్ జర్నీ చేస్తే ప్రయాణికులు అనుకున్న సమయానికి చేరుకుంటారా? అసలు ప్రయాణాలు చేసేటువంటి బిజినెస్ వల్ల మాటేంటి? ఫ్లైట్లతో ఏర్పడేటువంటి నష్టాన్ని ఎవరు పూడ్చుతారు? అసలు ఫ్లైట్ జర్నీలు సాఫీగా ఎప్పుడు సాగుతాయి? ఫ్లైట్ జర్నీ చేస్తే తమకు టైంకి చేరుకుంటామని, తమ పనులు సమయానికి చక్కబెట్టుకుంటామని అందరూ భావిస్తూ ఉంటారు. అయితే కొన్ని ఫ్లైట్లు ఇప్పుడు ఆలస్యంగా నడుస్తున్నాయి. సాంకేతిక సమస్యలు, సిబ్బంది కొరత కూడా వేధిస్తూ ఉన్నాయి. వాతావరణ ప్రతికూలతలు అన్నీ కూడా వీటికి తోడవుతున్నాయి. దీంతో అసలు విమాన సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఒక చోట ఫ్లైట్ ఆలస్యంగా నడుస్తూనే ఉంది. దేశంలో 3 రోజుల్లో 500 విమాన సర్వీసులు రద్దు కావడం పరిస్థితి తీవ్రత ఎంతగా ఉందో వెల్లడి చేస్తుంది. ఇందులో 220కి పైగా ఇండిగో విమానాలే ఉన్నాయి. దేశంలో 3 రోజుల్లో 500 విమాన సేవలు రద్దు కావడం పరిస్థితి యొక్క తీవ్రతకు ఎలా ఉందో అర్థం పడుతుంది. ఇందులో 220కి పైగా విమానాలు ఇండిగోవే ఉన్నాయి. ఇందులో బెంగళూరుకు 100, హైదరాబాద్లో 90కి పైగా సర్వీసులు రద్దు చేయబడ్డాయి. భారతదేశంలో అతిపెద్ద ఎయిర్లైన్ ఇండిగో. దానికి చెందినటువంటి అనేక విమానాలు ఆలస్యమవుతున్నాయి. వేలాది మంది ప్రయాణికులు టెర్మినల్స్ లో నిలిచిపోతున్నారు. ఇది ఇటీవలే కాలంలో చోటు చేసుకున్న తీవ్రమైనటువంటి ఆపరేషన్ అంతరాయం. 3 రోజులుగా విమానాశ్రయాల్లోని ప్యాసింజర్స్ పడిగాపులు కాస్తున్నారు. ఎయిర్లైన్స్ నుంచి సరైనటువంటి సమాధానం లేక ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఇంకోవైపు లోపలికి వెళ్లి లగేజ్ బ్యాగులు తీసుకుని రావడానికి 12 గంటల సమయం పడుతుంది. దీంతో నేలపైనే ప్రయాణికులు సేద తీరుతున్నారు. ఇంకోవైపు ఆహారం, నీరు దొరక్క తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు. చెత్త ఎయిర్లైన్స్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయ్యప్ప స్వాములు సైతం ఇదే సమస్యను ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం అర్ధరాత్రి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని ఇండిగో తెలిపింది. అర్ధరాత్రి వరకు బయలుదేరేటువంటి అన్ని విమానాలను ఇండిగో రద్దు చేసిందని విమానాశ్రయ అధికారులు చెప్తున్నారు. అకస్మాత్తుగా ఇలా ఎందుకు జరుగుతుంది అన్న ప్రశ్నలకు ఇండిగో పలు విషయాలు తెలిపింది. స్వల్ప టెక్నాలజీ సమస్యలు, శీతాకాల షెడ్యూల్ మార్పు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, విమానయాన ట్రాఫిక్, కొత్త క్యూ రోస్టరింగ్ నిబంధనలు అమలు కారణం వల్ల విమానాలు రద్దులు ఆలస్యానికి కారణమని చెప్పుకొస్తుంది. షెడ్యూళ్లలో మార్పులు చేసినట్టు 48 గంటల్లో కార్యకలాపాలు సాధారణ పరిస్థితికి వస్తాయని ఆ ఎయిర్లైన్సే పేర్కొంది. కానీ ప్రయాణికుల అసౌకర్యం తగ్గించుకునేందుకు మా టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయి, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు లేదా రీఫండ్లు అందిస్తున్నామని ఎయిర్లైన్స్ విడుదల చేసినటువంటి ప్రకటనలు తెలిపింది. ఈ నేపథ్యంలోనే విమానయాన టికెట్ల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే లక్షల రూపాయలకు పైగా ఉంది. ఈ సర్వీసుల రద్దు ఇలాగే కొనసాగితే 2 లక్షల రూపాయలు ఒక్కొక్క టికెట్ ధర పలికినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదని పలువురు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. వందలాది మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కష్టాలు ఇప్పట్లో తీరేటట్లు కనిపించడం లేదు. ఫిబ్రవరి వరకు ఈ సమస్య ఉండవచ్చని సమాచారం. దీంతో ప్రయాణికులు వేరే ఎయిర్లైన్స్ బుకింగ్ కు సిద్ధపడుతున్నారు. మరోవైపు నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనతోనే ఈ పరిస్థితి తలెత్తిందని తెలుస్తుంది. అయితే ఫిబ్రవరి 10 వరకు ఈ నిబంధనలో మార్పులు ఇవ్వాలని డీజీసీఏను ఇండిగో అధికారులు కోరినట్లుగా సమాచారం. అందుకు డీజీసీఏ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని తెలుస్తుంది. దీంతో ఇండిగో ప్రయాణికుల కష్టాలు మరిన్ని రోజులు ఉండక తప్పని పరిస్థితులు ప్రెజెంట్ ఏర్పడుతున్నాయి. తాజాగా ఇండిగోకి సంబంధించినటువంటి సమస్యలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.